దేవుని మాటలను పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పబోయే విషయం ఏంటంటే యేసు పుట్టుక యొక్క గొప్పతనాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుచున్నాను. యేసు పుట్టుక యొక్క గొప్పతనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దేవుడే మానవునిగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మ సమయంలో మనకి ఇద్దరు పేరు ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు మనకు కనబడతారు. ఇద్దరు. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే లూకాసు సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తే, లూకాసు సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు, ఆ దినములలో సర్వలోకములకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య అని మనకు కనబడుతుంది. మొట్టమొదట పేరు ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి ఎవరంటే అగస్టిస్ సీజర్, లేకపోతే కైసర్ ఔగుస్తు. ఆ రోజుల్లో, ఆ కాలంలో అన్నిటికంటే శక్తివంతమైన రాజ్యం ఏంటంటే రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్యానికి అతి శక్తివంతమైన చక్రవర్తి ఎవరంటే అగస్టిస్ సీజర్ లేక కైసర్ ఔగుస్తు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కాలంలో అంటే సర్వలోకమునకు అనే పదం మనకు కనబడుతుందంటే కైసర్ ఔగుస్తు అనే చక్రవర్తి ఎంత శక్తివంతమైన చక్రవర్తితో మనకు కనబడుతుంది. అంటే ఆ కాలంలో, అప్పుడున్న కాలంలో రోమా సామ్రాజ్యం బలమైన సామ్రాజ్యం, శక్తివంతమైన సామ్రాజ్యం. అటువంటి శక్తివంతమైన సామ్రాజ్యానికి చక్రవర్తిగా కైసర్ ఔగుస్తు మనకు కనబడుతున్నాడు. ఇదే సమయంలో యూదా దేశానికి రాజుగా మహాహేరోదు మనకు కనబడతాడు. ఎవరండి? మహాహేరోదు. ఈ విషయాలు మనకి మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-19 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతుంది. అంటే అది రోమా చక్రవర్తి అయిన కైసరు ఔగుస్తు పరిపాలన కాలము, మహాహేరోదు యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్న కాలం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనకి మత్తయి సువార్త, లూకాసు సువార్తల ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ఇటువంటి కాలంలోనే యోసేపు అతని సహోదరుడైన క్లోప గలిలయలోని నజరేతులో వడ్రంగి పని చేస్తూ జీవనాన్ని కొనసాగించేవారు. వడ్రంగి పని చేస్తూ వారి జీవనాన్ని ముందు కొనసాగిస్తూ ఉండేవారు. అయితే చరిత్రకారులు, బైబిల్ పండితుల అభిప్రాయంగా మనం చూస్తున్నప్పుడు క్రీస్తు పూర్వం 7వ సంవత్సరంలో యోసేపుకు మరియమ్మను ప్రదానం చేయడం జరిగిందని పండితులు అభిప్రాయంగా వారు తెలియపరుస్తున్నారు. క్రీస్తు పూర్వము 7వ సంవత్సరంలో. అయితే ప్రదానం అయితే చేయబడింది కానీ వివాహం ఇంకా జరగలేదు. దీని అర్థం ఏంటంటే వారిద్దరూ అప్పటికి సంసార జీవితాన్ని ప్రారంభించలేదు అనే విషయము మనకి వివరంగా అర్థమవుతుంది. ఈ విషయాలు మనకి మత్తయి, లూకాసు వార్తల్లో మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రవక్తల ద్వారా ముందుగానే చెప్పినట్లు దావీదు వంశంలో నాతాను కుటుంబ క్రమంలో మరియమ్మ గర్భాన మెస్సియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించినట్లు దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పుకుంటూ వచ్చానంటే, మనం ముందుగా చెప్పుకున్నాం యేసు ప్రభు పుట్టుక యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకోబోతున్నామని. ఇవన్నీ మనకి తెలిస్తేనే ఆ గొప్పతనం మనకు తెలియపరచబడుతుంది. అయితే మనం చెప్పుకుంటూ వస్తున్నాం, యోసేపు మరియమ్మలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే నజరేతులో ఉన్నారు. ఎక్కడండి? గలిలయలోని నజరేతులో వారు ఉన్నారు. అయితే మనకు ఒక ప్రవచన వాక్కు కనబడుతుంది. యేసు ప్రభువారు ఎక్కడ పుట్టాలని ప్రవచన వాక్కు కనబడుతుందంటే బెత్లెహేములో యేసు ప్రభువారు పుట్టాలని ప్రవచన వాక్కు మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో మనకు కనబడుతుంది. అక్కడ మనం చూస్తున్నప్పుడు బెత్లెహేము యాఫ్రత, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులోని ఏలబోవువాడు నీలో నుండి వచ్చును అనే విషయము మనకు కనబడుతుంది. మనం చూస్తే యోసేపు మరియమ్మలు నజరేతులో ఉన్నారు. ప్రవచన వాక్కు చూస్తే దేవుడు తన ఆత్మ మూలంగా మీకా ప్రవక్త ద్వారా పలికించిన ప్రవచన వాక్కు చూస్తే యేసు ప్రభువారు బెత్లెహేములో పుట్టాలనే విషయము మనకు కనబడుతుంది. బెత్లెహేముకే పూర్వ పేరు ఏంటంటే యాఫ్రత. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ బెత్లెహేం అనబడిన యాఫ్రాతాలో పుట్టాలి, అక్కడ జన్మించాలి. కానీ ఇప్పుడు వీరు నజరేతులో ఉన్నారు. నజరేతులో యేసు ప్రభువారు పుడితే ప్రవచన వాక్కుకు విరోధంగా ఉంటుంది, దేవుని ప్రణాళికకు విరుద్ధంగా ఉంటుంది. ఈ సమయంలో దేవుడు ఒక అద్భుత కార్యాన్ని జరిగించాడు. దేవుడు ఒక మనుషుల ఊహకు అందని అద్భుతాన్ని జరిగించాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని తలంపులు అత్యున్నతమైనవి, దేవుని ఆలోచనలు మనుషుల ఆలోచనలకు అందవు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ సందర్భంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, దేవుడు ప్రజాసంఖ్య రాయించాలని
ఒక చక్రవర్తి మనస్సును దేవుడు ప్రేరేపించాడంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రజాసంఖ్య రాయించాలని ఒక చక్రవర్తి మనస్సును దేవుడు ప్రేరేపించాడు. ఆ చక్రవర్తి ఎవరంటే రోమా సామ్రాజ్య చక్రవర్తి అయిన కైసర్ ఔగుస్తు. కైసర్ ఔగుస్తు ప్రజాసంఖ్య రాయాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఒక రాజు ఆజ్ఞ ఇస్తే కదలాల్సిందే, ఒక రాజు ఆజ్ఞ ఇస్తే వారు ప్రయాణం చేయాల్సిందే. ఇప్పుడు ఆ చక్రవర్తి అయిన ఆ కైసర్ ఔగుస్తు ఆజ్ఞ ఇచ్చాడు ప్రజాసంఖ్య రాయించాలని, జనసంఖ్య చేయాలని. ఇటువంటి సందర్భంలో యోసేపు మరియమ్మలు ప్రయాణమై ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంటే బెత్లెహేముకు వెళ్తున్నారు. నజరేతులో నుండి వారు బెత్లెహేముకి ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. ప్రజలందరూ వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు, ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇప్పుడు యోసేపు మరియమ్మలు కూడా వారి ప్రయాణాన్ని ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నజరేతులో ఉన్న వారిని దేవుడు ఒక చక్రవర్తి మనసును ప్రేరేపించి తన ప్రవచన వాక్కును నెరవేర్చుకున్నటకు, తన ప్రవచన వాక్కును నిజము చేయుటకు, యేసు ప్రభు పుట్టుక యొక్క గొప్పతనాన్ని మనకు తెలియపరచుటకు, యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలియపరచుటకు, ఆయన ప్రవచన పురుషుడు అని తెలియపరచుటకు దేవుడు ఒక చక్రవర్తి మనసును ప్రేరేపించి ప్రజాసంఖ్య రాయించాలని దేవుడు ఆజ్ఞను జారీ చేయుటకు ఆ చక్రవర్తి మనసును ప్రేరేపించగా కైసర్ ఔగుస్తు వెంటనే ఆజ్ఞను జారీ చేసినప్పుడు అందరూ వారి గ్రామాలకు వెళ్తున్నారు. ఇప్పుడు యోసేపు దావీదు వంశం వాడు గనుక, ఇప్పుడు బెత్లెహేము ఊరి వాడు గనుక, ఇప్పుడు యోసేపు ఎక్కడికి బయలుదేరుతున్నాడు? మరియమ్మను పట్టుకొని బెత్లెహేముకు ప్రయాణమై వెళ్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే సందర్భంలో మనం చూస్తున్నప్పుడు యోసేపు దావీదు వంశంలో పుట్టినవాడు కాబట్టి యోసేపు తనకు భార్యగా ప్రదానం చేయబడిన మరియమ్మను తీసుకొని బెత్లెహేం అనబడిన దావీదు పట్టణంలోనికి ప్రయాణమై వెళ్ళాడు. గనుకనే లూకా సువార్త 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను అని మనకు కనబడుతుంది. ఈ సందర్భంలోనే దీనికి ముందుగా క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం దేవుని ఆత్మ మూలంగా మీకా ప్రవక్త ప్రవచించిన ప్రవచన వాక్కు నెరవేరింది. ఏంటంటే యూదా బెత్లెహేమా, యూదా వారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలుబోవాడు నీలో నుండే వచ్చును. హల్లెలూయా. ఆ ప్రవచన వాక్కును నెరవేర్చుకున్నటకు దేవుడు ఒక చక్రవర్తి మనసును ప్రేరేపించి యోసేపు మరియమ్మను కదిలింపజేసి వారు బెత్లెహేముకు వెళ్ళేటట్లు అక్కడే తన ప్రవచన వాక్కును, తన ప్రవక్త ప్రవచన వాక్కును నెరవేర్చుకున్నటకు దేవుడు అక్కడ పరిస్థితులన్నింటినీ మార్చివేసినట్లు అక్కడ మనకు కనబడుతుంది. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో కనబడుతున్న ప్రవచన వాక్కు లూకా సువార్త 2వ అధ్యాయం 4 నుండి 7 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తున్నప్పుడు కన్య మరియ దేవుడే మానవునిగా పుట్టబోచున్న యేసుక్రీస్తు ప్రభువారికి బెత్లెహేములోనే జన్మనిచ్చినట్లు దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే యేసు ప్రభు యొక్క పుట్టుక యొక్క గొప్పతనం. ఆయన ఎక్కడ పుట్టబోతున్నారో ఆ స్థలాన్ని తన ప్రవక్త ద్వారా ముందుగానే ప్రవచించి ఆ ప్రవచనాన్ని నెరవేర్చుటకు, నిజము చేయుటకు ఒక చక్రవర్తి మనసును ప్రేరేపించి అక్కడికి వారు వెళ్ళేటట్లు, అక్కడ తన ప్రవచనం నెరవేర్చబడేటట్లు దేవుడు పరిస్థితులన్నింటినీ మార్చివేశాడు. ఈ విషయం మనకి ఏం తెలియజేస్తుందంటే యేసు ప్రభు నిజమైన దేవుడు అని మనకు తెలియపరుస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆ ప్రవచనం నెరవేర్చబడకపోతే దేవుని ప్రవచనాలు నిరర్థకమవుతాయి. కానీ ఆ ప్రవచనం నెరవేర్చబడింది గనుక యేసు ప్రభు నిజమైన దేవుడని ఈ రోజున సర్వలోకము నమ్ముచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక అద్భుత సత్యం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆలోచనలు, ఉద్దేశాలు ఎంతో అత్యున్నతమైనవి. మూడవదిగా దేవుడు తన ప్రవచనములు, తన వాగ్దానములు, తన ప్రజల జీవితాల్లో కార్యాలు జరిగించుకోవడానికి రాజుల మనసులను, అధికారుల మనసులను, చక్రవర్తుల మనసులను దేవుడు ప్రేరేపించి వాడుకునే దేవుడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు బబులోని మీద పారసీకులు వారు జయం పొందిన పిమ్మట దేవుడు ఆ దేవుని మందిరాన్ని కట్టించడానికి పారసీక చక్రవర్తి అయిన కోరేషు మనసును దేవుడు ప్రేరేపించి ఒక అన్య రాజు అయిన కోరేషును దేవుడు ప్రేరేపించి వాడుకున్నాడు. ఒక యోసేపుని దేవుడు గణపరచడానికి, దేవునికి నమ్మకంగా దేవునికి భయపడి బ్రతుకుతున్న యోసేపుని దేవుడు గణపరచడానికి ఫరోకు కళను దేవుడే రప్పించి ఆ కళ భావాన్ని యోసేపే చెప్పేటట్లు చేసి మళ్ళా ఐగుప్తు శకునగాండ్ర విద్వాంసులు ఎవరు చెప్పడానికి వారికి వీలు లేకుండా యోసేపే మళ్ళీ అక్కడ నిలబడాలి, యోసేపే మళ్ళీ అక్కడ చెప్పాలి, యోసేపు గణపరచబడాలి. ఈ రీతిగా తన ప్రజలను గణపరచడానికి దేవుడు రాజులను, చక్రవర్తులను, అధికారులను వాడుకున్నాడు. ఒక దానియేలు, హనన్య, అజర్యా, మిషాయలను దేవుడు గణపరచడానికి, బబులోని సామ్రాజ్యం అంతటి మీద వారిని అధికారులను విచారణకర్తలుగా, ప్రధానులుగా తీర్చిదిద్దడానికి, వారిని గణపరచడానికి, హెచ్చించడానికి దేవుడు
నెబుకద్నెజరునకు కల రప్పించి ఆ కల మర్చిపోయేటట్లు చేసి దానియేలు, హనన్య, అజర్యా, మీషాయేల్ వారు ప్రార్థించినప్పుడు ఆ కలను, కల భావాన్ని దేవుడు తెలియపరిచి వారిని బబులోని సామ్రాజ్యం అంతట్లో ఘనపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. మన దేవుడు గొప్పవాడు. ఆయన పుట్టుక యొక్క గొప్పతనం మనకు తెలియపరచబడుతుంది. ఆయన పుట్టుక ద్వారా మనకు ఆయన 3 అద్భుత సత్యాలు నేర్పిస్తున్నాడు. ఏంటంటే, మొట్టమొదటిగా అంటే ఈ సందర్భంలో ఆయన నిజమైన దేవుడు. తన ప్రవచన వాక్కు నెరవేర్చబడింది. ఆయన ప్రవచన పురుషుడు. ఆ ప్రవచనాలు ముందుగా ప్రవచింపబడ్డాయి, నెరవేర్చబడ్డాయి. రెండవదిగా దేవుని ఆలోచనలు అత్యున్నతమైనవి. దేవుడు ఎవరిని ఎప్పుడు ఏ విధంగా వాడుకొని తన ప్రజల పట్ల కార్యాలు జరిగిస్తాడో ఆయనకి అది తెలుసు. మూడవదిగా దేవుడు తన ప్రజల పట్ల అద్భుతాలు జరిగించడానికి ఎవరినైనా, ఎక్కడైనా, ఏ సమయంలోనైనా వాడుకొని తన ప్రజల జీవితాల్లో మహిమగల కార్యాలు చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. క్రీస్తు పుట్టుకలో ఉన్న సంతోషము, సమాధానముతో దేవుడి మిమ్ములను, మీ కుటుంబములను నింపి నడిపించునుగాక. ఆమేన్.